మేడారం జాతర వీరగాథల పుణ్యభూమి గిరిజన సంస్కృతికి చిరునామా. మేడారం జాతర వీరనారీమణుల పుట్టుక, త్యాగం, ప్రకృతి పూర్ణ సంలీనత అనే జీవచక్రానికి ప్రతీక. ఇది ఒక కథ కాదు, జీవిత చరిత్ర. సమ్మక్క అంటే శక్తి స్వరూపం, సారక్క అంటే త్యాగానికి రూపం, పగిడిగిద్దరాజు పరాక్రమానికి నిదర్శనం, జంపన్న అంటే కుటుంబ బంధం. అడవిలో పుట్టిన గిరిజన స్వాభిమాన గాథలో సమ్మక్క, సారక్క, పగిడిగిద్దరాజు, జంపన్న ఈ 4 పేర్లు చిరస్థాయిలో నిలిచే పేర్లు. తెలంగాణ గిరిజన జీవన సంస్కృతికి అత్యున్నత ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ఒక పండగ మాత్రమే కాదు, ఇది దశాబ్దాలుగా తరతరాలకు చేరిన వీరగాథల జీవితాల పరంపర. అడవిలో జన్మించి యుద్ధంలో త్యాగం చేసి దేవతలుగా పూజింపబడిన ఒక గిరిజన కుటుంబ కథే ఈ మహాజాతర హృదయం. సమ్మక్క అడవి జాతి శక్తి స్వరూపం. గిరిజన కథల ప్రకారం సమ్మక్క అడవిలో లభించిన దివ్య బాలిక గొండతేగలో పెరిగి కాలక్రమంలో అటవీ ప్రాంతంలో నాయకురాలిగా ఎదిగింది. గిరిజనులపైన కాకతీయ పాలకులు విధించిన పనుల అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన ధీరనారి సమ్మక్క. అటవీ ప్రాంతాలను ఏలే గిరిజన రాజు పగిడిగిద్దరాజు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి గిరిజన స్వేచ్ఛ కోసం పోరాటాలు చేశారు. పగిడిగిద్దరాజు గిరిజన పరాక్రమానికి ప్రతీక. కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో పగిడిద్దరాజు వీరమరణం పొందినట్లు కాదా, ఆయన త్యాగం గిరిజనుల ఆత్మగౌరవానికి చిరస్థాయి గుర్తుగా నిలిచింది. సమ్మక్క పగిడిద్దరాజు సంతానమే సారక్క, జంపన్న. తల్లి బాటలో నడిచిన సారక్క, తల్లి కూతులు కలిసిన గిరిజన గడ్డ కోసం పోరాటం చేశారు. చివరికి యుద్ధ భూమిలో వారు అదృశ్యమై అడవి దేవతలుగా నిలిచారని విశ్వాసం. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్కు బయలుదేరారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతోటి ఏపీ సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖాముఖితో పాటు ప్యానెల్ డిస్కషన్స్ జరపనున్నారు. ఏపీకి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలపైన చర్చించనున్నారు. రాజకీయ వ్యవసాయం పైన మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురావుపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం సహా రాజకీయ అంశాలను మంత్రి విశ్లేషించారు. అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీ, టూరిజం రంగాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి సీతారామచంద్ర స్వామి టెంపుల్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భద్రాద్రి టెంపుల్ పునరుద్ధరణతో పాటు విస్తరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రేవంత్ పాలనలో ముందు తరాలకు తెలిసేలా సీతారామ ప్రాజెక్టు, భద్రాద్రి రామాలయం, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కేవలం అధికారాన్ని నిలుపుకోవటం కోసము, లేకపోతే పదవులు నిలుపుకోవటం కోసము పథకాలని మనం ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో కష్టం అవుతుంది. అవసరమైనటువంటి వాళ్ళకి సంక్షేమం చేయాల్సిందే, రైతుని కాపాడుకోవాల్సిందే. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రాధాన్యత తీసుకొని ఏదైతే అనవసరమైనటువంటి ఏమన్నా ఉంటే కూడా ధైర్యంగా చెప్పి ప్రజలకి దీనివల్ల మీకు ఈ నష్టం వస్తుంది, మేము చేసే ఈ కార్యక్రమం వల్ల మీకు లాభం వస్తుంది, నువ్వు పవర్ ఇవ్వు, ఇరిగేషన్ ఇవ్వు, కమ్యూనికేషన్ ఇవ్వు, ఎడ్యుకేషన్ ఇవ్వు, హెల్త్ ఇవ్వు, అన్నిటికీ ఒక పరిమితి ఉండాలి, ఒక ప్రామాణికం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక లిమిటేషన్స్ ఉండాలి. అవి పెట్టుకోకుండా మన మనుగడ వరకే చూసుకొని, రాజకీయ మనుగడ వరకే చూసుకొని ప్రాధాన్యత లేని కార్యక్రమాలు చేస్తే భవిష్యత్ తరాలకి నష్టం చేసిన. అది నా ప్రధానమైన సూత్రం. నేను అన్ని ప్రభుత్వాల్లో కూడా నాకు అవకాశం వచ్చిన కాడల్లా నేను దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూనే ఉంటా, భవిష్యత్తులో కూడా తీసుకెళ్తా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలంటే మనకి నిధులు ఉండాలి అంటే మనకు వచ్చే ఆదాయాన్ని క్రమ పద్ధతిలో, నిర్ణీత పద్ధతుల్లో సంక్షేమం ఎవరికి చేయాలి, రైతులకి ఏం చేయాలి, యువతకి ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి, ప్రాధాన్యత పెట్టుకొని అవసరమైనటువంటి వాళ్ళకి చేస్తే అది ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కారని అన్నారు. గతంలో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని చూస్తున్నారని అన్నారు. అందుకే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు పొగడ్తలు చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఏలూరు కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, కర్మిల కానీ 90% కంప్లీట్ అయింది. వాస్తవం కాదా ప్రాజెక్టులు? ఈవెన్ ఉదండాపూర్ నుంచి
కర్వెన వరకు ఉన్నటువంటి టన్నెల్ కూడా 100% కంప్లీట్ అయింది. వాస్తవం కాదా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టన్నెల్లో దిగుతూ నడుస్తూ విలేకరుల దగ్గర ఏ మాట మాట్లాడిండు, అరే ఇంత బ్రహ్మాండంగా ఎట్లా కట్టిండ్రు ఆయన అన్నమాట వాస్తవం కదా. జిల్లాలు రద్దు చేస్తామంటున్నారు, 3 జిల్లాలు రద్దు చేస్తారు. మీరు వచ్చి చేసేది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జిల్లాలు రద్దు చేయాలి, మేము కంప్లీట్ చేసిన పనులను ఆపాలా, ప్రాజెక్టులు ఆపాలా, కాళేశ్వరం రిజర్వాయర్ను కాంట్రాక్టరే మరమ్మతులు చేపిస్తాం, 1 రూపాయి లేకుండా అంటే కూడా దాన్ని చేయనీయకుండా ఆపాలి, కాళేశ్వరం కొట్టుకుపోవాలి, పాలమూరంగానే ఎండిపోవాలి, నీళ్ళు కిందికి పోవాలి, అన్న టీఎంసీలు తక్కువ కావాలి, 90 టీఎంసీ వద్దు సగం నిండితే చాలన్నట్లు ఉండాలి, కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన చెవ్యంల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాను సంఘం ఎంఏఎంకు అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఇక రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చార్మినార్లో కలుపుతున్నారని, పాత బస్సుల్లో నీళ్ల బిల్లులు కరెంటు బిల్లులు కడతారా అని నిలదీశారు. కట్టని వారితోటి తాము జిల్లా ప్రజలను ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నించారు. మెజార్టీగా హిందూ ప్రజలున్న గ్రామాలను చార్మినార్లో కలపడం సరైంది కాదని విమర్శించారు. ఆదిబట్లను, తుక్కుగూడను, రాజేంద్ర, శంషాబాద్, బండ్లగూడ ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ జోన్స్ అన్ని తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్లను తీసుకొని చార్మినార్ జోన్లో కలిపి దాన్ని ఒక జిహెచ్ఎంసీ చేస్తారంట. మీరు చూడండి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమంటారు. ట్యాక్స్లు పన్నులు కట్టేదంతా మేము, అక్కడ ఏమైనా పన్నులు కడతారా? పన్నులు ఇడిచిపెట్టండి. కరెంట్ బిల్ ఎవరైనా కడతారా? నీళ్ల బిల్ ఎవరైనా కడతారా? ఎవరు కట్టరు. కట్టేటోళ్ళందరూ మేము, కానీ ఖర్చు పెట్టేదంటే అక్కడైతుంది. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సగము ఎంఐఎం చేతులు అప్పచెప్తారంట. ఎట్లా? ఆ ఓల్డ్ సిటీయే దాదాపు 500 కోట్లు బాకీ ఉన్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దానివల్ల రాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కౌంట్ నాశనం అవుతుంది. అదే కాక ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరిని కడతారా? మున్సిపాలిటీకి డైరెక్ట్ వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ కడతారా? ఆ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ కడతారా? కట్టరు. కట్టేదంతా మేము. ఇప్పుడు మమ్మల్ని తీసుకొని అక్కడ కలిపితే ఎవరు ఉంటారు? అక్కడ మేయర్. మేము ఉండాలి, కానీ ఉండలేము. ఎందుకంటే అక్కడ 15,000, 20,000కు ఒక డివిజన్ అంట. ఎక్కడనైతే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారో, ఎక్కడనైతే హిందూ మెజారిటీ ఉన్నారో అక్కడ 50,000, 70,000కు ఒక డివిజన్ అంట. అంటే మాకు ఒక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్లు వస్తారు. అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీ. దాని పేరేమో హైదరాబాద్ అంట. ఇది గిట్ట చేస్తే మొత్తము రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మున్సిపాలిటీస్ లేకుంటే గ్రామాలు లేకుంటే కార్పొరేషన్ ఉన్నాయో అవి ఇంట్లో కలిపితే మా జీవితాలు నాశనం అయిపోతాయి. ఇక్కడ అభివృద్ధి కాదు. పన్నులు కట్టేటోళ్లను పన్నులు కట్టనోళ్ళతోటి కలపకండి. మేము అనేది ఏంటంటే ప్రత్యేక గ్రేటర్ రంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అనేది చేయండి. లేకుంటే అది ఇష్టం లేకుంటే కనీసం మనం తీసుకొని కొంతమంది ఇటుపక్క ఉన్న వాళ్ళను శంషాబాద్, రాజేంద్ర నగర్ దిక్కు ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొని సైబరాబాద్లో కలిపియండి. అండ్ అటు దిక్కు బడంగ్పేట్, బాలాపూర్, తుక్కుడా ఉన్నను మల్కాజిగిరిలో కలిపియండి. అప్పుడు ఏదన్నా ఒకటి చేయండి. కానీ ఇప్పుడు చేస్తున్నానంటే అందరు దీనికి వ్యతిరేకం. ప్రజాభిప్రాయం లేకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నగరవాసులకు ఏళ్ల తరబడి విధిస్తున్న ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసే యువ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సైబర్ నేరాలను, మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాను ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ దిశగా జిల్లాలో అదనపు ఎస్పీలుగా సమర్థవంతంగా పనిచేస్తున్న యువ అధికారులను ఎంపిక చేసి వారికి నగరంలో ట్రాఫిక్ డీసీపీలుగా పోస్టింగ్లు ఇచ్చారు. తాజా ఐపీఎస్ అధికారుల బదిలీలో అటు అనుభవానికి ఇటు యువత ఉత్సాహానికి సమ ప్రాధాన్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. మలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో 536 పేజీల రెండో ఛార్జ్షీట్ను ఎక్సైజ్ పోలీసులు తంబలపల్లి కోర్టులో దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 3న మలకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపైన ఎక్సైజ్ పోలీసులు దాడి నిర్వహించారు. ఇప్పటివరకు 33 మందిపైన కేసులు నమోదు చేసి 31 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 పరారులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్లో మొదట ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేయగా రెండోది నిన్న వేశారు.
ఇక వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కీలక నిందితులు జనార్దన్ రావు, జీనేష్, సింబు, రవి, శ్రీనివాసులు రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు ఇటీవల కస్టడీకి తీసుకుని కీలక ఆధారాలు రాబట్టారు. గతేడాది సెప్టెంబర్ 23న జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే ముందే జోగి రమేష్ను ఆయన ఇంట్లో కలిసినట్లుగా ఆధారాలు సేకరించారు. జనార్దన్ రావు అందించిన వివరాలతో ప్లాస్టిక్ బాటిలు, నకిలీ లేబుల తయారీ తదితర విషయాలను ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఈ ఛార్జ్షీట్లో జోగి రమేష్ సోదరులు జనార్దన్ రావు మధ్య ఫోన్ సంభాషణల, కాల్ డేటా, నగదు లావాదేవీల వివరాలు చేర్చారు. మద్యం మత్తులో 2 వ్యక్తులు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా పీలేరులో చోటు చేసుకుంది. స్నేహితులతోటి కలిసి బీర్లు సేవించడంతో మణికుమార్ అనే యువకులు అనారోగ్యానికి గురై కుప్పకూలారు. దీంతో పీలేరు ఆసుపత్రికి తరలించగా మణికుమార్ మృతి చెందాడు. పుష్పరాజు పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మారుతున్న జీవనశైలికి, మాతృత్వానికి దూరం అవుతున్న మహిళలకు జీవను ఉమెన్స్ అండ్ ఫెర్టిలిటీ కేర్ సెంటర్ అందుబాటులో ఉంటుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మాతృత్వానికి దూరంగా ఉంటున్న ఆడబిడ్డలకు సాయం చేయాలని జీవన్ ఉమెన్ అండ్ సేఫ్టీ కేర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. రాయదుర్గం పరిధిలోని నంది హిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన జీవన్ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ కేర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ హాజరయ్యారు. తక్కువ ప్యాకేజ్ తోటి నూతన టెక్నాలజీతో మెరుగైన వైద్యాన్ని అన్ని తరగతుల ఆడపడుచులకు జీవన్ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ కేర్ అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. She is not related with me. She Focus. తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చినా కూడా ఆ కార్డు వాళ్ళు సార్ ఓన్లీ ఈ ఒక్క పార్ట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఏదైనా ట్రాన్స్పరెన్సీగా ముందుకెళ్దాము సెంటర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. కాకపోతే పేదవాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కొన్ని లక్షల్లో ఉంటుంది కాబట్టి మా మోటో ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఎథికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద రీజన్ మా దగ్గర ఒక వినూత్నమైన మెథడ్ పెట్టామండి, విచ్ ఇస్ ద ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్. అంటే పేషెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే గమేట్ శాంపుల్ కలెక్ట్ చేస్తాము, గమేట్ అంటే హస్బెండ్ నుంచి స్పర్మ్ కానివ్వండి, వైఫ్ నుంచి ఎగ్ కానివ్వండి కలెక్ట్ చేస్తాము, దానికి ఒక బార్కోడ్ ట్యాగ్ అనేది ఇస్తాము. దాని నుంచి తర్వాత ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసే వరకు వాళ్ళ యొక్క ఎంబ్రియో అనేది ట్రాక్ అవుతుంది. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, we do non-infertility treatments also, which may include gynecological surgeries like laparoscopic surgeries, hysteroscopies and all other surgeries. So basically under one roof anni procedures ayipoyetaట్టుగా we have built up our state of 10,000 class IVF lab andi. Advanced treatment is that we do ICSI, we do PGTA, we do laser assisted hatching, and we have, like I just said, we have something called RA witness system, which is one of its kind. Very few centers in Hyderabad. మారిన జీవన శైలి, మారుతున్నటువంటి పద్ధతులు, మనుషుల్ని ఫెర్టిలిటీకి దూరం చేయడం, సాఫ్ట్వేర్లో ఎక్కువసేపు స్టాగ్నెంట్గా ఉండడం, మనిషి మూమెంట్ లేకపోవడం, గతంలో పల్లెటూర్లలో మనుషులు పనిచేసేటువంటి లేదా ఆడవారు పనిచేసేటువంటి పనులన్నీ ఇప్పుడు మిషన్స్ చేసేటువంటి పరిస్థితి రావడంలో మారిన జీవన శైలి వల్ల అనేక మంది మాతృత్వానికి దూరంగా ఉండి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలా మాతృత్వానికి దూరం అవుతున్నటువంటి అనేక మంది ఆడబిడ్డలకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో జీవన్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ కేర్ పేరిట ఈరోజు ప్రారంభించినటువంటి ఈ సెంటర్ భవిష్యత్తులో అనేక మందికి మాతృత్వాన్ని ప్రసాదించాలని, తల్లి కావాలనే కోరికకు దూరంగా ఎవరు ఉండకుండా ఈ ఇన్స్టిట్యూట్ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్లు ఇద్దరిని కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను.
మేడ్చల్ జిల్లా మల్కజ్గిరిలో కారు ప్రమాదానికి గురైంది. నేరేడుమేటు పిఎస్యు పరిధిలో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఇంటిపేట పార్కింగ్ చేసిన కారును అతివేగంతో మరో కారు ఢీకొట్టి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోటి పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలకు బలం చేకూర్చే ఘటన నెడమనూరు పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. నెడమనూరుకు చెందిన ఉన్న ఈశ్వర్ ప్రసాద్కు కాంగ్రెస్ నేత శేషరాజు శ్రీనివాస్ తోటి గత కొంతకాలంగా భూవివాదం కొనసాగుతుంది. ఈ వివాదం నేపథ్యంలో శ్రీనివాస్ పోలీసులపైన ఒత్తిడి తెచ్చి ఈశ్వర్ ప్రసాద్ కుటుంబాన్ని వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సపోర్ట్ చేసినందుకు గాను ప్రచార కార్యక్రమంలో నేను సామాజిక మాధ్యమాలలో నేను మా యొక్క సర్పంచ్ అభ్యర్థి గురించి పెడుతుంటే ఎస్ఐ గారు నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచి నువ్వు ఇలాంటి పోస్ట్ పెట్టకూడదు, ఇంకోసారి పెట్టే మటుకు కేసు బుక్ చేస్తాను పేరు మీద అని అంటే నేను వ్యక్తిగతంగా పెట్టట్లేదు సార్, నేను పెట్టే పార్టీ పరంగా కూడా పెడుతున్నాను, అతని పేరు పెట్టట్లేను, లేకపోతే అతని వ్యక్తి పేరు పెట్టట్లేను అని చెప్తే నువ్వు విట్నే కనుక పెడితే మటుకు నేను మీద కేసు బుక్ చేస్తే ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోయినాయి, ఆ అభ్యర్థి గెలిచింది. ఇప్పుడు ఆ సర్పంచ్ అభ్యర్థి సంధ్యా శ్రీనివాస్ భర్త నన్ను ఈశ్వర్ ప్రసాద్ని తీసుకొచ్చి కూర్చోబెడతారా మీరు అని చెప్పేసి ఎస్ఐ మీద రోజు ఫోర్స్ చేసి ఏ ప్రూఫ్ లేకున్నా కూడా దానికి ఏ సంటిది సంబంధం లేకున్నా కూడా నన్ను మా అన్నని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత 10 రోజులుగా నన్ను పోలీసులు రమ్మంటున్నారని ఇంటికి వచ్చి బెడ్రూమ్లో చెక్ చేస్తున్నారు తెల్లారుదామున. మరి నేను అంత పెద్ద తప్పేం చేసిన సామాజిక మధ్యాల్లో మరి మా మనిషికున్న స్వేచ్ఛని నేను సామాజిక మధ్యాల్లో పంచుకోవడం ఆయనకు ఎస్ఐకి నచ్చలేదా మరి ఏందో తెలియదు. సెల్లులు కూడా వాడకూడదా ఇలాంటి క్రమంలో ఎస్ఐ గారు వ్యక్తిగతంగా తీసుకొని నాపై కేసు కట్టాలని చెప్పేసి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు. మా అన్న మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మందు తీసుకొచ్చి పురుగుల మందు తీసుకొని వచ్చి పురుగుల మందు తాగడం జరిగింది. ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ప్రస్తుతం. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరాణి దీప గ్రామ శివారులో అరుదైన వన్యజీవి రాబందు ప్రత్యక్షమైంది. ఎన్నో ఏళ్లుగా అసలు సంచారమే లేని రాబందు జీపీఎస్ ట్రాకర్ తోటి గ్రామ శివారులోని ఒక చేను వద్ద కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. రాబందు కాళ్లకు నెంబర్స్తో కూడిన ఒక ట్యాగ్ ఉండడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ అల్లదూరు మండల్ బైరందిబ్బ విలేజ్లో రాబందు మరి ఎంతో దూరం ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది. మరి విలేజర్స్ అందరూ మరి ఇక్కడ వచ్చి చూస్తూ ఉన్నారు. సో దానికి ఏం డిస్టర్బెన్స్ చేయకుండా మరి ఆ రాబందు మరి అది రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమాత్రం డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్తున్నాను. అయితే ఇప్పుడు అంతరించిపోయే స్థితిలో ఉన్నది రాబందు వల్చర్. సో అది మన ఏరియాకి రావడం చాలా సంతోషం. మరి ఇక్కడ దాని పాపులేషన్ పెరగాలని కోరుచున్నాం. మేడారంలో సరికొత్త అందాలతోటి ప్రధాన కూడలిలో ఏర్పాటు చేస్తున్న వాటర్ ఫౌంటైన్లు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఆదివాసుల నిత్య జీవితంలోని అనేక ఘటనలు వారి నిత్య జీవన వైవిధ్యంలో ముడిపడి ఉన్న సన్నివేశాలను కళ్లకు కనువిందు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. మేడారం వస్తున్న భక్తులు కుటుంబ సమేతంగా ఈ నిర్మాణాల వద్ద సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన నిర్మాణాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు.
మహాజాతరకైతే ప్రభుత్వం ఇటు ఏర్పాట్లను చేస్తుంది. మనం చూడొచ్చు ప్రధాన కూడల్లో కూడా సెల్ఫీ పాయింట్లను కూడా సుందరీకరించారు. ఇటు ఇక్కడ కూడా ప్రధాన కూడల్లో మనం చూసుకున్నట్లయితే ఇటు ఆదివాసీ సాంప్రదాయాలు సంస్కృతి ఉట్టుపడేలాగా అయితే మొత్తం ఏర్పాట్లు చేశారు. సెల్ఫీ పాయింట్ చూస్తే మనకి ఆదివాసుల జీవన స్థితిగతులు, వారి నిత్యం వారు అడవిపై కానీ అడవిలో ఉన్న వన్య సంపదపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రకృతిపై ఆధారపడే ఆదివాసుల జీవన శైలిని కనపడేటట్టుగా తీశారు. ఇక్కడ వస్తున్న ప్రజలు కూడా ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ల వద్ద వారు ఫోటోలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఆదివాసీలు అంటేనే అడవిపై ఆధారపడి జీవించే వారి యొక్క జీవన విధానం ఏముంటుంది, వారి నిత్య జీవితంలో ఎలా వారి జీవన స్థితిగతులు ఉంటాయనేది ప్రతిబింబించేలాగా అయితే ఇక్కడ మొత్తం ప్రధాన కూడల్లో ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఆదివాసీ సాంప్రదాయాలు సంస్కృతి వారి ఆచారాలు వ్యవహారాలు ఉట్టిపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ మనతో కొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడడం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? జనగామ డిస్టిక్ జనగామ నుండి వచ్చామండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. గత 20 సంవత్సరాల నుంచి మేము జాతరకు వస్తున్నాము. ప్రతిసారి కంటే ఈసారి ఎయిర్పోర్ట్లు చాలా బాగున్నాయి. రోడ్లు కానీ వసతులు కానీ ఇదంతా కూడా ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉండడం కానీ అమ్మవార్ల దీవెనలు కానీ చాలా బాగుందండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగా చేస్తారు. ఎప్పుడైనా కూడా మేము వెళ్ళినా కూడా చాలా ఇబ్బందులు పడేది. ఇప్పుడు అలా లేకుండా సాఫీగా గద్దెల దగ్గర కానీ రోడ్డు మార్గాలు కానీ వసతులు కానీ వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చే ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఇప్పటికే చాలా మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇంకా జాతర ముందుంది కాబట్టి ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలా వసతులు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా ఈ జనాలంతా మేడారం జాతి ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకోబడిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చాలా ప్రత్యేకం అండి. అందరికీ సెంటిమెంట్గా కూడా చాలా కలిసి వస్తుంది. ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అందులో ఈసారి ఈ జాతర చాలా ప్రత్యేకంగా అనిపించింది. కట్టడాలు కానివ్వండి, అక్కడ గద్దెల దగ్గర ప్రాంగణం కానివ్వండి, చాలా వసతులు చాలా అద్భుతంగా అనిపించాయండి. థ్యాంక్ యూ సార్ రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సీతక్క గారు. మీరు చెప్పండి, ఒకప్పుడు మేడారం జాతర అంటేనే దుబ్బ ధూళి ఉండేది. అసలు మేడారం వచ్చే వారంతా కూడా మొత్తం ఎర్ర దుబ్బతో నిండిపోయారు. ఈరోజు చూస్తే మేడారం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. సీసీ రోడ్డు బాగా చేసిండు సారు. మరి ఇక్కడ సీతక్క గారు మినిస్టర్ గారు చాలా బాగా చేసింది సార్. రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు, మరి సీతక్క కూడా కృతజ్ఞతలు. ఒకసారి మేడారం వచ్చినామంటే ఎట్లా అంటే మనం మళ్ళీ రిటర్న్ పోయేసరికి దుమ్ము ధూళి అసలు మనుషులు ఒకరికొకరు ఏర్పడకుండా ఉండే అటువంటి సమస్యలు ఉండేది. ఇప్పుడు గద్దెల కాడ కానీ ఇక్కడ వచ్చిన కానీ ఎక్కడ కానీ సార్ చాలా బాగుంది సార్. వాళ్ళకు మెనీ కృతజ్ఞతలు మరి సీఎం గారికి మరి సీతక్క గారికి. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రధాన కూడల్లో ఈ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. మనకి ఇవి చూస్తే ఆదివాసుల జీవన స్థితిగతులు కూడా అన్ని ఏర్పడుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? సో ఇది చాలా ఆనందదాయకమైన సార్. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల యొక్క నాగరికత అనేది ప్రపంచవ్యాప్తంగా తెలవడానికి మీరు చూస్తూ ఉన్నారు సార్. సో ఇలాంటి ఏర్పడడం వల్ల వీరి యొక్క జీవిత చరిత్ర అనేది ప్రపంచ నలుమూలలో తెలుస్తుంది సార్. సో దీనికి ముఖ్యంగా దేవాదాక్ష సురేష్ మన మేడం గారికి, కొండ సురేఖ మేడం గారికి, మరియు ములుగు సీతక్క మేడం గారికి, మరియు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు సార్. సో వారు మేము లాస్ట్ ఒక 24 ఇయర్స్ నుండి మేము వస్తున్నాము. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్ వసతిలో కల్పించడంలో. సో అప్పుడు మీరు అనుకున్నట్టు డస్ట్ దాంతో ఉండేది, ఇప్పుడు అలాంటి డస్ట్ లేదు. వసతి సౌకర్యాలు చాలా మెరుగుపడ్డాయి. అదేవిధంగా ముఖ్యంగా గద్దెల విషయానికి వస్తే చాలా ఆధునీకరించారు సార్. అయితే మనం చూసుకోవచ్చు ఈ యొక్క మేడారం మహాజాతరని ఇటు జాతీయ పండుగ గుర్తించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ కూడా వస్తుంది. దానిపై మీరేం చెప్తారు? అవును సార్, ఇది తెలంగాణ 100% కోరుకుంటున్నాం. ఇలా జరిగే కేబినెట్ సభతోని ఇది నేషనల్ మొత్తం తెలుస్తారని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇది కేంద్ర పండుగగా గుర్తించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు మొక్కులు చెల్లించుకున్నారా? చాలా బాగుంది. మేము 30 ఇయర్స్ నుండి వస్తున్నాము. 30 ఇయర్స్ కంటే కూడా ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఆనందంగా వెళ్తున్నాం దర్శించుకుని అమ్మవార్లని. 30 ఇయర్స్లో ఈ రోజు గద్దెలపైకి వెళ్ళాం. మేము జాతీయ పండుగ చేయాలని కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు సమ్మక్క సారలమ్మలకి మనము నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తాము. ఒక సాంప్రదాయాలు కూడా చాలా ఆదివాసీలు అడవితో మమేకమయ్యే విధంగా ఉంటాయి. ఇక్కడ పరిసరాలు కూడా ఆ విధంగా ఉంటాయి. ఎలాంటి మొక్కులు చెల్లిస్తారు? ఎత్తు బంగారాలు, ఓడి బియ్యాలు, వాళ్ళు కోరిన కోరికలకి ప్రతి మొక్కు చెల్లించుకుని ఉంటారు. ఏది కోరితే అది జరుగుతుంది.
భక్తులు మేడారం వస్తున్న భక్తులు సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ మేడారం మొత్తం రూపురేఖలు కూడా ప్రభుత్వం మార్చేసింది. ముఖ్యంగా ఈ ప్రధాన కూడళ్లను సుందరీకరించడం కానీ ఆదివాసీల జీవన విధానాన్ని కూడా తెలియపరిచే విధంగా పక్షులు, అడవి జంతువులు, వారి రోజువారీ దైనందిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రధాన కూడల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడం, ఈ యొక్క మేడారం ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా సుందరీకరించి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తాన్ని చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మేడారం మహాజాతరకు ఇటు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ కూడా ప్రజలు చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్. అత్యాచారం చేస్తే పుణ్యం దక్కుతుందని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని బండేరు శాసనసభ్యుడు పూల్ సింగ్ భరయ్య మహిళలను కించపరిచే విధంగా మాట్లాడాడు. అత్యాచారాలకు కులాన్ని, వర్గాన్ని అంటకడుతూ నోరు పారేసుకున్నాడు. సమాజంలో కొన్ని కులాలు, వర్గాల మహిళలపైన లైంగిక దాడి జరుగుతుందని, వారితోటి లైంగిక వాంఛ తీర్చుకుంటే తీర్థయాత్రలకు వెళ్ళిన పుణ్యం దక్కుతుందనే నమ్మకంతోనే ఇలా చేస్తున్నారని, ఈ విషయం పుస్తకాల్లో కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అందుమైన అమ్మాయి కనిపిస్తే పురుషుడి మనసు చలించి అత్యాచారానికి పాల్పడే అవకాశం ఉందన్నాడు పూల్ సింగ్. कैसा मेरी बहन बेटी इंडिया में सबसे ज्यादा रेप किसके होते हैं? शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब और मोस्ट ओबीसी होते हैं. तो मेरा कहने का मतलब है, रेप की थ्योरी ये है कि कोई भी कैसी भी दिमाग का आदमी रास्ते में जा रहा है, उसे खूबसूरत अगर लड़की दिखी, सुंदर, अति सुंदर, तो उसका ब्रेन है वो इधर वो विचलित हो सकता है, तो रेप हो सकता है. आदिवासी में कौन सी अति सुंदर स्त्री है? एससी की कौन सी अति सुंदर स्त्री है? मोस्ट ओबीसी में ऐसी स्त्रियां सुंदरियां हैं. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రయాగ్రాజ్ పరిసరాలు భక్తజనంతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో 1.3 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా అధికారులు తెలిపారు. మాఘమేళ పవిత్ర స్నానాల కోసం మొత్తం 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్లను నిర్మించామని, ప్రజలకు అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.